కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయినా చెప్తున్నా కదా, ఇచ్చి పడేసింది అలా. మళ్ళా బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా డబ్బులు ఉందని చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోర్ లేదు. మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకుపోయి మన ఒక ఇండియన్ సినిమా మళ్ళీ ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్వరిని ప్రూవ్ చేసుకున్న విధంగా చెప్తున్నా. యాడ్స్ చెప్తున్నా డైరెక్టర్కి. ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్తగా యాక్టర్స్ ఇలా చాలా మంది ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు అని చెప్తున్నా. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉందన్న? అన్న ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన ప్రభాస్ అన్న చెప్తున్నా. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్న, అసలు ఊహించుకోమని చెప్తున్నా. అంత బాగుంది సినిమా. అసలు చెప్పుకోవడానికి మాటలు వస్తుంది, అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? ఇచ్చి పడేసింది. ప్రభాస్ లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. అలా మన రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు. మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు. అర్జునుడి క్యారెక్టర్ ఉన్నది. విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసిన చెప్తున్నా కదా. విజయ్ దేవరకొండ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక టాలీవుడ్ లో ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించి నిన్ను కూడా డైరెక్టర్ గారు లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడేసారు విజయ్ దేవరకొండ. హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా చెప్తున్నా. ప్రభాస్ అయినా మళ్ళీ ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టినావో 2 ఎంత కొట్టినావో ఈ సినిమా కూడా ఇచ్చి పడేసావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ సినిమా పెద్ద మూవీ. దంగల్ని బీట్ చేస్తారా అన్నా? దంగల్ని బీట్ చేస్తారా? దెంగల్ పక్కన ప్రభాస్ సినిమా ప్రభాస్ జై ప్రభాస్ జై ప్రభాస్ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ అనిపించలేదు. ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తాము. ఫైట్ అయితే పిచ్చ బుర్ర పాడుంది. ఫైట్ అయితే బుర్ర పాడుందన్న. ఒక ఆ సినిమా చూసినప్పుడు ప్రతిసారి నేను ఎప్పుడెప్పుడు యాక్టర్ అవ్వాలనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ఫైట్ అన్న నాకు 5 out of 5 ఇస్తా. ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ కట్ అన్న. ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండు ఈక్వల్ అన్న. ఇంటర్వెల్ అయితే ఎవరిని తగ్గియలే. క్లైమాక్స్ లో అయితే కమల్ హాసన్ ని లేపుతారు. ప్రభాస్ అయితే ఇంకా వేరే అన్న. అంటే చెప్పండి సినిమా ఎలా ఉంది? కిక్కు కూడా కేక కదా, అంతకంటే ఒక రేంజ్ 1 బిలియన్లు ఆనందంగా ఫీల్ అయినా నేను ఉన్నంత సేపు కూడా. నేను అసలు సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు అంతే. ఇది మాత్రం ఆర్జీవి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆర్జీవి క్యారెక్టర్ కూడా బాగుంది. అందరి క్యారెక్టర్ ఓకే, కానీ ఎక్కువ మన అతని పేరు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం బంపర్ హిట్. ఆయన వెయిటింగ్ చేయడం అట్లా ఇట్లా, అతను వచ్చేటప్పుడు బైక్ తీసుకెళ్ళి బయటకు చేసే కొండలు ఇలా కొట్టి చుట్టుకున్నప్పుడు ఒక రేంజ్ అంటే ఒక రెబల్. ఇంకా రెబల్ అంటే బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది? బుజ్జి క్యారెక్టర్ ఆ బుజ్జి నేను అయితే ఎంత బాగుంది అనిపించింది. అంటే స్వీట్ గా బుజ్జి 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 అంటే నేను బాగా ఫీల్ అయినా, నన్నే అనుకున్నట్టు ఫీల్ అయినా. అంత బాగుంది. సినిమాలో లేలవైపోయినా ఆ సినిమాలో క్యారెక్టర్ నాదే అన్నట్టున్నాను నేను. ఓకే థ్యాంక్ యూ అన్న. సినిమా ఎలా క్లైమాక్స్ లో అబ్బా సినిమా సూపర్ అద్భుతం క్యాక్ అంతే. ప్రతి ఒక్కటి చెప్పేది కాదు భయ్య, చూసేదే. కిరాక్ ఉంది మూవీ. నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్. బాగుందన్న బాగుంది. సూపర్ బాగుంది. చిన్న క్యామియో అంతే. బాగుంది. హైలైట్ అంటే చూసిన లాస్ట్ కూడా క్లైమాక్స్ లో క్యారెక్టర్ ఉంది. బాగుందన్న. విజయ్ మొత్తం మహాభారతమే ఇచ్చేసింది. బాగుంది. సూపర్. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ సూపర్. మాత్రం సూపర్ ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ క్యారెక్టర్ అసలు అనుకోము ఆ క్యారెక్టర్ ఇస్తారని, కానీ లాస్ట్ లో మనకు తెలుస్తుంది అసలు ఏ క్యారెక్టర్ ఏందని ప్రభాస్. విజయ్ దేవరకొండ ఉన్నాడు. అది కూడా ట్విస్ట్ లాస్ట్ మూడ్ లో రివీల్ చేసిన అసలు అంతేనా. విజయ్ దేవరకొండ బ్రహ్మానంద క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మానంద క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్ అన్న. షార్ట్ అండ్ స్వీట్ మంచి బ్రహ్మానంద యాక్టర్.
వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉంటాయి. అవి మూవీలో చూసినా మంచిది, చెప్పకపోవడం మంచిగా కాదు. మూవీలో చూసినా బాగుంటుంది. ఓవరాల్ మూవీకి 10/10 ఇయర్స్ అన్న. అసలు ఎక్కడ తగ్గేదిలే సినిమా. అసలు ఇంత కూడా బోర్ అనిపించదు, లాగ్ అనిపించదు. సినిమా మాత్రం అదిరిపోతుంది. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి మాత్రం బుజ్జి లాగానే ఇచ్చి పడేసిండు అన్న. ప్రభాస్ అన్నతో మంచిగా ఆ చిప్పు చూసి ఉంటాడు. మూవీ అయితే మనం ఆల్రెడీ మహాభారతం గురించి లింక్ ఉంటది. మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసిండు నాగార్జున అయితే. దానికి దీనికి పార్ట్ 2 లో మొత్తం క్లారిటీ వస్తుంది సినిమా గురించి. ఇది మాత్రం పక్కా ఫిక్స్. మీరు చూడండి, చాలా బాగుంది. ప్రతి సీన్ బాగుంది. టేకింగ్ బాగుంది. అన్న ప్రతి ఒక్కరు పోటీగా చేసిరు, ఒకరి మించి ఒకరు చేసిరు. బాగుంది. అన్న విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా ఉంది? మీరు చూడండి, ప్రాజెక్ట్ కి బాగానే ఉంది. మీరు చూడలేదా సినిమా? చూసారా సినిమా? చూసాను కాబట్టి చెప్తున్నా. మీరు విజయ్ క్యారెక్టర్ ఎలా ఉంది? అజీ ఉన్నారని మీకు తెలిసిపోయింది. మీరు చూడలే కదా. మీరు ఉన్నాయి మీకు ఎలా అనిపించింది మొత్తానికి సినిమా? బాగుంది. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 దీనికి మించి ఉంటది కంపల్సరీ. థ్యాంక్ యూ. మేడం సినిమా ఎలా ఉంది మేడం? సినిమా ఎలా ఉందరా? క్రేజీ బ్రో, క్రేజీ సినిమా. అసలు గ్రాఫిక్స్ అండ్ ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్ లో కూడా అర్పులు తెప్పించారు. స్టోరీ అయితే ఎక్దమ్ ఒక్కటి చెప్తున్నా, ఇంత మంచిగా ఎవరు రాసుండు. చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆయనది అసలు ఎండ్ లో ఉంటది బ్రో. ఆయన మీరు ఎవరు తట్టుకోలేరు అసలు. ఎవరిని కంపేర్ చేద్దన్నా, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. కానీ పురాణాల మీద చాలా కొత్త యాంగిల్ చూపించారు. ఆర్జీవి క్యారెక్టర్ ఎలా ఉంది? చిన్న క్యారెక్టరే కానీ బాగుంది. కామెడీ ఉంటుందా? కొద్ది కామెడీ ఉంటది. ఒక 2 minutes. యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ కూడా మంచి రోల్ ఉంది. విజయ్ దేవరకొండది చాలా బాగుంది. అసలు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ ½ an hour మీరు అసలు ఐమాక్స్ లో అరుపులు వచ్చాయంటే అర్థం చేసుకోండి అది ఎంత హైలైట్స్ ఉందో. సో లాస్ట్ పార్ట్ అనేది ఇంకా జనాలు ఒక్క మాటలో చెప్పాలంటే దంగల్ మూవీ బీటీఎస్ అన్న స్టోరీలా చూద్దాం. రికార్డ్స్ అనేవి తర్వాత, కానీ స్టోరీ మీద నెగిటివ్ కామెంట్స్ రాయకపోతే మాత్రం ఏదైనా బ్రేక్ చేస్తుంది. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10/10 అన్న. 10/10. లీక్ చేసారు కదా, నిన్ననే లీక్ చేసారు కదా. విజయ్ దేవరకొండ ఉన్నాడు మెయిన్ క్యారెక్టర్. అవన్నీ వేరే జానర్స్ కదా అక్క. సలార్ అంటే వేరే. దంగల్ని బీట్ చేస్తుందా? దంగల్ని కొట్టేస్తుంది అన్న. మొత్తం మైథాలజీ అన్న. మొత్తం అర్థమైంది అన్న. అంటే ఐడియా ఉంటుంది కదా, మనం కూడా తెలుగు వాళ్ళం కదా, ఐడియా ఉంటుంది అన్నిటికీ. కలిగిట్టు ఉంటుంది అంటే అదే మెయిన్. ఇది ఫౌండేషన్ వేసినట్టున్నారు వాళ్ళు. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 అయితే ఇంకా తోపన్న. పార్ట్ 2 ఇది కొట్టేస్తుంది. ఇంకా ఉంది అంటే మొత్తం పార్ట్ 2లోనే. కమల్ హాసన్ దీనిలో ఒక 5 minutes కనిపిస్తాడు మనకు అంతే. నెక్స్ట్ పార్ట్ మొత్తం కమల్ హాసన్. విజువల్స్ అయితే ఇంకా నేను PCX లో చూసిన 3Dలా. ప్రతి సీన్ ఎట్లా అనిపించింది అంటే ఇంకా గూస్ బంప్స్ వస్తుండే నాకు. ప్రతిదానికి క్లాప్స్ కొడుతున్నాను. ఎంట్రీ ఎప్పుడు 30 నిమిషాల తర్వాత ఎంట్రీ 30 నిమిషాల తర్వాత చెప్పాను. సినిమా చాలా బాగుంది. హాలీవుడ్ రోజుల్లో ఉంది. VFX అదిరిపోయాయి. లైక్ ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ బాగున్నాయి. ప్రభాస్ లుక్స్ చాలా చేంజ్ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. హ్యాండ్సమ్ ఉన్నారు. కమల్ హాసన్ ఫస్ట్ హాఫ్ లో లేరు, బట్ వచ్చినంతసేపు అందరూ స్పెషల్ గా చాలా బాగున్నారు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ అర్జున్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్ క్యారెక్టర్ ఎవ్రీవన్